అసహనం అంటే మనకంటుంటారు కదా, మన దగ్గర లేనటువంటి అసహనాన్ని మనకు ఆపాదిస్తారు, అక్కడ అసహనాన్ని మాత్రం కాపాడుకుంటూ ఉంటారు. తాజాగా అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు తనకు ఫత్వా జారీ అయిందని అఖిల భారత ఇమాం ఆర్గనైజేషన్ చీఫ్ ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసీ చెప్పుకొచ్చారు. అంటే ముస్లింల్లోనే ఒక ముస్లింకి ఫత్వా జారీ చేశారు హిందువుల కార్యక్రమానికి వెళ్ళినందుకు. మరి అలాగనైతే హిందూ నాయకులందరూ మరి ముస్లిం కార్యక్రమాలు స్వయంగా తామే నిర్వహించేసి తామే ముస్లింలాగా టోపీలు కూడా పెట్టుకుంటారు కదా, హిందువులు ఎవడు ఫత్వా ఇష్యూ చేయట్లేదు కాబట్టి చేస్తున్నారా? తాజాగా చూస్తే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తే రామజన్మభూమి బాబ్రీ మసీద్ కేసులో పిటిషనర్గా వ్యవహరించిన ఇక్బార్ అన్సారీతో పాటు ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసీకి కూడా ఆహ్వానాలు అందినాయి. దీంతో ప్రాణప్రతిష్ఠ వేడికి ఇలియాసీ హాజరయ్యారు. ప్రాణప్రతిష్ఠ రోజున అయోధ్య రామ మందిరానికి వెళ్ళినందుకు తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఒక వర్గం దోషణకు దిగినట్టు చెప్పారు. అంటే ఒక వర్గం అంటే తమ వర్గమే. సామాజిక మాధ్యమాల వేదికగా తనకు వ్యక్తిగతంగా ఫత్వా జారీ అయిందన్నారు. నా ఫోన్ నెంబర్ని సోషల్ మీడియాలో ఉంచి అన్ని మసీద్ అథారిటీలకు ఇమాములకి చేరవేశారు, నన్ను బహిష్కరించాలని అందులో పేర్కొన్నారు. నేను క్షమాపణ చెప్పాలని, అలానే నా పదవి నుంచి వైదొలగాలని అందులో ఈ ఫత్వా జారీ చేయడానికి కారణమని వాళ్ళకి మాత్రమే తెలుసు. నాకు రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం పంపింది, నేను దానికి అంగీకరించాను. ఆ వేడుకకి వెళ్ళాలా వద్దని 2 రోజులు ఆలోచించాను, ఎందుకంటే నా జీవితంలో అదే అతి పెద్ద నిర్ణయం అవుతుంది. మత సామరస్యం, దేశం కోసం, దేశం మంచి కోసం, జాతి ప్రయోజనాల దృష్ట్యా అయోధ్యకు వెళ్ళాను. అసలు నా మీద ఫత్వా జారీ చేసే అధికారం ఎవరికీ లేదంటూ ఆయన తాజాగా చేసినటువంటి ప్రకటన అన్నది సంచలనం సృష్టిస్తుంది. మరి ఇప్పుడు చెప్పాలి, ఈ అసంతృప్త అసహనవాదులు ఎవరు చేస్తున్నారు ఏంటి అన్నది.